వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా గోనెగండ్లలో వలస వెళ్లిన కూలీ రంగన్న ఇంట్లో చోరీ, 60 గ్రాముల బంగారు, 700 గ్రాముల వెండి, 60,000 నగదు అపహరణ. కూతురి వివాహం కోసం పెట్టుకున్న బంగారం డబ్బులు పోవడంతో లబోదిబోమంటున్న బాధితులు. ఇలాంటి తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి, షేర్ చేయండి. తాజా అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి తాళం వేసి వలస వెళ్లిన కూలీల ఇళ్లను దొంగలు టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో నివాసం ఉంటున్న వడ్డే రంగన్న, నాగలక్ష్మి కూతురు ఉషాతో కలిసి ఈ నెల 4వ తేదీ కూలీ పనుల కోసం వలస వెళ్లారు. త్వరలో కూతురి ఉషా వివాహం దగ్గర పడుతూ ఉండడంతో ఏర్పాట్ల కోసం నిన్నటి రోజు రాత్రి ఊరికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న వారికి ఒక్కసారిగా ఇంటి తాళం తెరిచి ఉండడం చూసి ఉలిక్కి పడ్డారు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కింద పడి ఉండి బీరువా తెరిచి ఉండడం చూశారు. ఇంట్లో కూతురి వివాహం కోసం పెట్టుకున్న 60 గ్రాముల బంగారు, 700 గ్రాముల వెండి, 60,000 నగదు దొంగలు ఎత్తుకొని వెళ్ళినట్టు తెలిపారు. వెంటనే గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. పోయిన నెల 20వ తేదీ కూతురి ఎంగేజ్మెంట్ చేశామని, త్వరలో పెళ్లి పెట్టుకోవడంతో డబ్బు కోసం వలస వెళ్లడం జరిగిందని, ఇంతలో ఇలా ఇంట్లో పెట్టుకున్న నగదు, బంగారు దొంగలు అపహరించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏరియా లక్ష్మీపేట ఏరియా. మేము 16వ తారీఖు ఇల్లు ఓపెనింగ్ చేసినాము. 21వ తారీఖు మా పాపకి ఎంగేజ్మెంట్ చేసినాము. బంగారం అంతా డబ్బు ఉంటే దండికి తెచ్చి పెట్టుకున్నాము, పెళ్లి కట్టుకుందామని. మేము ఎంగేజ్మెంట్ చేసి 4-5 రోజులు ఇక్కడ అన్నీ చూసుకొని సర్దుకొని పెట్టుకొని 4వ తారీఖు కల్లా తిరుపతికి పోయి 2 రోజులు చేసుకొచ్చుకున్నాము. డబ్బులు లేవు, పెళ్ళికి కావాలి కదా అని పోయినాము. నిన్న వచ్చి చూస్తే అంత డబ్బు అంతా బంగారం అంతా ఎత్తుకొని పోయినారు. మాకేం ఆధారం లేదు. ఇప్పుడు మేము ఎన్నేళ్ళు కష్టపడిన జీవితం అంతా ఇప్పుడు కూలిపోయినాముగా. మాకు సాగు తప్పితే వేరే దిక్కు లేదు. అధికారులు ఏమన్నా ఉంటే సాయం చేయాల, లేదంటే మాకు సావే దిక్కు. మా పాప పెళ్లి కోసం నేను ఒక బిడ్డని అన్నీ తీసి పెట్టుకున్నాను. బంగారం మొత్తం ఉన్న డబ్బాల్లో మా పాపకే తెచ్చి పెట్టుకున్నాను. నేను ఒక కూతురే ఉంది నాకు అని అంత మమ్మల్ని వార్చలేక ఎంతో ఇట్లా చేసినారు.